నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకుతూ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 23 వరకు దక్షిణ భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 31న కేరళ, తర్వాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు తరలిరానున్నాయి. దీంతో ఏపీలోని 24 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. ఇక జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మొత్తానికి ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాన కురుస్తుంటే మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. Southwest monsoon winds extended up to North Andaman Sea and South Bay of Bengal. Conditions all are favorable in further move towards Sri Lanka and it will reach Kerala. Once monsoon reaches to the Kerala coast, then within 1 week or 1 week to 10 days it will reach to Andhra Pradesh coast also, Andhra Pradesh state. And during coming 2 days there is a probability of formation of low pressure over southwest Bay of Bengal, and it is further intensified into depression in central Bay of Bengal. First its movement is in northerly direction, northeasterly direction, and after formation of a depression also it is further moving in northerly northeast direction. నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకుతూ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఈ నెల 23 వరకు దక్షిణ భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ద్రోణి ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 31న కేరళ, తర్వాత వారం రోజుల్లో ఏపీకి రుతుపవనాలు తరలిరానున్నాయి. దీంతో ఏపీలోని 24 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షాలు కురవనున్నాయి. ఇక జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. మొత్తానికి ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి వానగండం పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వాన కురుస్తుంటే మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రైట్గా మారుతున్న రుతుపవనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వైజాగ్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యూ. సునీత, ఈ మధ్యకాలంలో వరుసగా వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలకైతే ఆ తీపి కబురు అందుతుందని చెప్పుకోవచ్చు. నైరుతి రుతుపవనాలు అయితే అండమాన్ ప్రస్తుతాన్ని తాకినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో ఆ ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఆ రుతుపవనాలతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఆవర్తన ద్రోణి కూడా తెలుగు ప్రజలకైతే ఒక మంచి వార్తను తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. గత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్న నేపథ్యంలో రాబోయే 22వ తారీఖు నైరుతి బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా 23 నుంచి దక్షిణ భారతదేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల రాబోయే రోజుల్లో ఎండవేయడం నుండి ఉష్ణోగ్రతల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలు, వాటి నుంచి ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే ఉన్నటువంటి పంటలకు కూడా వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో రాబోయే వర్షాలన్నింటిలో కూడా పంటలకు అనుకూలంగా ఉంటాయని చెప్పి రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రాబోయే మరో 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే వర్షాలు పడుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే ప్రకటించిన నేపథ్యంలో
ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరోవైపు అధికారులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.